హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అయితే ఆంధ్రాకి అయితే వచ్చేసాం కదా. మా ఇంటికి వెళ్ళి రిటర్న్ మా అత్తగారింటికి కూడా వచ్చేసాము. మా అత్తగారింటికి అయితే మా అమ్మ అయితే రొయ్యలు అయితే ఇచ్చి పంపించింది. రొయ్యలు కండవాయిలు ఇచ్చి పంపించింది. ఈరోజు అయితే రొయ్యలు దోసకాయ ఎలా వండాలో అయితే ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నాకు వచ్చినంత వరకు నేను ట్రై చేస్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే మా అమ్మ ముందే రొయ్యలు అయితే ఉడకబెట్టి పంపించేసింది కాబట్టి ఇక్కడైతే నేను చేసే పని ఏంటంటే దోసకాయలు కట్ చేసుకున్నాను, ఆనియన్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను, అలానే చింతపండు దానికి తగినంతగా చింతపండు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక సట్ పెట్టేసుకుని దాంట్లో అయితే తగినంత ఆయిల్ పోసుకుని దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసిన తర్వాత అయితే అది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. అది కొంచెం వేసిన తర్వాత కాసేపటికి ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఉల్లిపాయలు వేసుకుని అటు ఇటు తిప్పుకొని దాంట్లోకి కొంచెం అంటే కొంచెం అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసాను. ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు అల్లం చిన్నులపాయల పేస్ట్ ఎక్కువ వాడితే ఎక్కువ గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసేస్తున్నాయి. ఒక పూట అన్నం తింటే ఇంకో పూట అన్నం కూడా తినలేకపోతున్నాం ఫ్రెండ్స్. అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసేసిన తర్వాత అది కూడా కొంచెం ఆ స్మెల్ పోయేంత వరకు అయితే దూరగా వేపుకోండి అల్లం చిన్నులపాయల పేస్ట్ని. అసలు ఈ రొయ్యలు తినాలని అయితే పంజాబ్లో ఉండగా ఎంత క్రేవింగ్స్ ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్. చేపలు దొరుకుతున్నాయి, మాంసం దొరుకుతుంది, మటన్ దొరుకుతుంది. రొయ్యలు అయితే నాకు అసలు ఇప్పుడు వరకు అయితే పంజాబ్లో అయితే దొరకలేదు. దొరికిద్దేమో కూడా నాకు తెలియదు. డ్యూటీ వర్క్ మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఎందుకులే పాపం రొయ్యలు తీసురా అని వాళ్ళని టెన్షన్ పెడతాం ఎందుకులే అని నేను అడిగేదాన్ని కాదు. చాలా అంటే చాలా ఇష్టం. నా పక్కన ఇందు ఉండేది కదా, ఇందుకు కూడా చాలా ఇష్టం రొయ్యలు అంటే. వాళ్ళ హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. మరీ చెప్పింది. మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు అయితే నాకైతే రొయ్యలు తీసుకురండి అని. మేము వెళ్ళి రిటర్న్ మళ్ళీ పంజాబ్ వెళ్ళేటప్పుడు ఉంటే ఇక్కడ ఖచ్చితంగా మాకు అందుబాటులో ఉండి మాకు దొరికితే ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళాలి. ఇందుకి నేను కోసమని వాళ్ళ ఊరు నుంచి అన్నీ తీసుకొచ్చింది. నేను చెప్పిన ఏది మిస్ అవ్వకుండా గోరుంతాకుతో సహా అన్నీ ఎత్తుకొచ్చింది తను. అలానే నేను కూడా తనకైతే తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను. నాకైతే అందుబాటులో అయితే దొరికితే ఖచ్చితంగా తీసుకెళ్తాను తనకైతే. ఇప్పుడైతే చూసారు కదా, అల్లం చిన్నులపాయల పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. అలానే ఆనియన్ కూడా కుక్ అయిపోయింది, పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత అయితే దీంట్లోకి అయితే నేను రొయ్యలు కడిగి మా అమ్మ ఉడకబెట్టి పంపించినా కానీ దాన్ని ఇంకోసారి కడుక్కున్నాను. ఎందుకంటే నిన్న ఉడకబెట్టింది కదా, మళ్ళీ ఎలా ఉంటాయో అని ఒక్కసారి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ తర్వాత అయితే రొయ్యలు కూడా తీసుకొచ్చి ఆ సెట్లో అయితే వేసేసాను. ఆ సెట్లో వేసేసిన తర్వాత ఆ రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం కూడా ఒకసారి కలగలిపేసుకోవాలి. కలగలిపేసేసుకున్న తర్వాత ఒక్క 3-4 మినిట్స్ అయితే కొంచెం ఆ రొయ్యలు కూడా కొంచెం కుక్ అవనివ్వాలి, ఏమంటాడు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అయితే నెక్స్ట్ ఏం చేయాలో అయితే చెప్పేసేస్తాను. ఇలా కూర వండుతానే మీకు ఒకటి చెప్తాను. నేను ఎవరిని టార్గెట్ చేయను, ఎవరిని కూడా ఒక మాట కూడా మాట్లాడను. మీ అంతరకు మీరు ఊహించేసుకుని వేరే వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. ఒక్కరు ఏదో యూట్యూబ్ చేస్తున్నారని నేను వాళ్ళ మీద కౌంటర్ వేస్తానని అసలు మీరు ఎలా ఊహించుకుంటారు? నాకు వాళ్ళు యూట్యూబ్ చేస్తున్న సంగతి కూడా నాకు తెలియదు. ఎవరో వీడియో పెడితే నాకు తెలిసింది. నేను ఎందుకు వాళ్ళ మీద కౌంటర్ వేస్తాను? అసలు నాకు అవసరమా? నేను పెళ్లి చేసి పక్కకు వచ్చేసాను. నేను పక్కకు వచ్చిన దాన్ని ఎలా ఉండాలో నేను అలానే ఉంటాను. వెళ్ళి అన్నదమ్ముల మధ్యలో ఏలు పెడతాం, అప్పచెల్లెల మధ్యలో ఏలు పెడతాం, బంధువుల మధ్యలో చిచ్చులు పెడతాం. ఇలాంటివి అయితే నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు ఆ థాట్లే ఉండవు. నా గురించి ముందు మీరు ఆలోచించడం మానేసి మీ గురించి, మీ లైఫ్ల గురించి, మీ పిల్లల గురించి ఆలోచించుకోవటం ముందు మీరు నేర్చుకోండి. అర్థమైందా? నేనేం మాట్లాడినా కానీ మీ గురించి అని అనుకోవటం మీ తప్పు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఇంకా చాలా ర్యాష్గా మాట్లాడవచ్చు, అంత అవసరం కూడా నాకు లేదు. నా జీవితం నాది అయిపోయింది. నా పిల్లలు, మా ఆయన, నేను, మా జీవితం వేరే. మీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, మీ గురించి చెప్పుకోవాల్సినంత అవసరం లేదు, మీరు నా గురించి చెప్పుకోవాల్సినంత అవసరం కూడా లేదు. అర్థమయ్యే ఉండిద్దని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడైతే కూరలోకి వచ్చేసేద్దాం. రొయ్యలు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే దాంట్లోకి అయితే దోసకాయ వేసాను. దోసకాయ వేసిన తర్వాత
కొంచెం దోసకాయ రొయ్యలు మొత్తం కలగలిపేసి దాన్ని కూడా ఒక 5-6 నిమిషాలు అయితే కుక్ అవనిచ్చాను. 5-6 నిమిషాలు ఏంట్లే కానీ పావు గంట సేపు అయితే కుక్ అవనిచ్చాను. ఎందుకంటే దోసకాయలో నీరు ఎక్కువ ఉండిద్ది, అది అంతా కొంచెం ఎకరాలు అన్నట్లుగా కుక్ అవనిచ్చాను. తర్వాత అయితే దాంట్లోకి ఉప్పేసి కొంచెం అటు ఇటు కలదలిపి తర్వాత దాంట్లోకి అయితే పసుపు వేసుకున్నాను. నేనైతే ఇక్కడ కొట్టించిన పసుపు అయితే తీసుకురాలేదు, కొట్టు దగ్గర నుంచి అయితే కొనుక్కొచ్చాను కారము పసుపు, అందుకనే పసుపు ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. పసుపు వేసిన తర్వాత అయితే అది కూడా కొంచెం సేపు పెట్టిన తర్వాత దాంట్లోకి అయితే కారం వేసేసుకున్నాను. కారం వేసేసుకుని మొత్తం కలగలిపేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే కూడా నేను వెంటనే వేయలేదు. ఉప్పు వేసాను 2 మినిట్స్కి, పసుపు వేసాను 2 మినిట్స్కి, కారం ఇలా అయితే వేసాను. కారం చూసారు కదా చాలా అంటే చాలా రెడ్ ఉంది, అందుకే పసుపు ఎక్కువ పడింది. మీరు కొట్టించిన కారం ఉంటే మీరు తక్కువే వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఇంకా తక్కువ ఇంకా ఇది కారం కూడా తగ్గడానికి రీజన్ ఏంటంటే దీంట్లో నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదా ముందులో. పిల్లలు ఎక్కువ ఘాటుగా ఉంటే తినలేదు, వాళ్ళ కోసమైనా మేము ఘాటు తగ్గించుకొని తినాల్సి వస్తుంది. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, చిన్నపిల్లలు ఉన్నారు అంటే సాల్టు, కారం, గరం మసాలా ఇలాంటివి తగ్గించేసుకోవాలి. ఇక ఈ 3 వేసేసిన తర్వాత అయితే మళ్ళీ కూర అంతా కలదిప్పేసాను. ఇప్పుడు లాస్ట్లో వేయాల్సింది ఏంటంటే చింతపండు రసం, అదైతే కాసేపు నాకైతే వేస్తాను. ఇదంతా కొంచెం కలదిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ అంటే 5 మినిట్సే అట్టు పెట్టాను. 5 మినిట్స్ అట్టు పెట్టిన తర్వాత దాంట్లోకి అయితే చింతపండు రసం కూడా కలుపుకుని పోసేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టి అయితే వదిలేసి నా పనులన్నీ మిగతా పనులు నా పిల్లలకు పెట్టుకోవడం అవన్నీ చేసేసి దీన్ని అయితే వచ్చి చూసేపటికి ఓకే రెడీ అయిపోయింది అనుకున్నాను. నా దగ్గర అయితే మేము నిన్నే కదా వచ్చింది, నా దగ్గర ఏమీ లేవు, లేకపోతే గరం మసాలా అవి కూడా వేసేదాన్ని, ఏమీ లేవు కాబట్టి ఏమీ వేయలేదు, దింపేసాను అలానే. ప్లీజ్ అండి, మీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఇది మీకు అర్థంగా చెప్పినాను అని నేను అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ప్లీజ్ నాకు అర్థమైందని మెసేజ్ పెట్టండి, లేకపోతే నాకు అర్థం కాలేదక్క నువ్వు స్పష్టంగా చెప్పు, అర్థమయ్యేలాగా చెప్పు అని కూడా కామెంట్ చేయండి. నేను మీకు అర్థమైనట్లయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వకుండా అయితే ఉండకండి, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఓకేనా. సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకెళ్ళేది. ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్, బాయ్ టాటా.